ఈ రోజు తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు టీడీపీ కార్యాలయం నందు ఆంధ్ర రాష్ట్ర యాదవ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు గొల్లా నరసింహ యాదవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా చంద్రబాబు శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసి నేటితో 47 ఏళ్లు పూర్తయిందని తెలిపారు. ఎమ్మెల్యేగా 41 ఏళ్లు, సీఎంగా 15 ఏళ్లు పూర్తయ్యాయని అన్నారు. ఈ రికార్డు ఏపీ చరిత్రలో ప్రథమ స్థానమని, అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం చేయటంలో బహుముఖ ప్రజ్ఞ చూపడం వల్లనే ఇంత సుదీర్ఘకాలం చంద్రబాబును ప్రజలు ఆదరించారని అన్నారు. విజన్ 2020 నిజమై లక్షలాది ఉద్యోగాలు కల్పించి సంపద సృష్టించిందని అన్నారు. నేడు స్వర్ణాంధ్ర విజన్ 2047తో పౌరుల తలసరి ఆదాయం 35 లక్షలకు పెంచేందుకు అహర్నిశలు కృషి జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు కార్యదర్శి యశ్వంత్ రెడ్డి, తిరుపతి పార్లమెంటు మీడియా కోఆర్డినేటర్ చెంగయ్య, మురళి, వెంకటేష్, పురుషోత్తం, శివ, రవి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా సుమారు 100 దేశాలలో తెలుగు వారందరూ ఈ రోజు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారంటే బయట వెళ్లి ఆ ఘనత ఒక చంద్రబాబు నాయుడు వారి కృషి వల్లే దక్కిందనేది అందరికీ తెలుసు. అదేవిధంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించి ఈ రోజు చూస్తే అనేక విధాలుగా కూడా ఈ రోజు ఏదైతే బీసీల కోసం గతంలో ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా నిన్న మొన్న జరిగిన ఏదైతే శాసన మండలి ఎన్నికల్లో కూడా బీసీలకు అగ్రపీఠం వేయడమే కాకుండా ఏ విధంగా 3 స్థానాలు కూడా ఒక ఎస్సీ 2 బీసీలకు ఇవ్వడం అంటే ఆయన ఒక దూరదృష్టి. ఏదైతే పేద ప్రజల సంక్షేమానికి, వెనుకబడిన వర్గాల కోసం, అదే ఎస్సీల కోసం, అగ్రవర్ణాల్లో ఉండే పేదల కోసం ఆయన శ్రమిస్తున్న తీరు ఎవరు కూడా చేయలేని తపస్సు లాంటిది. కాబట్టి ఈరోజు ఆయన 47వ ప్రజా ప్రతినిధిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన సందర్భంగా మరి ప్రజలందరూ కూడా ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఏదైతే ప్రతిపక్ష పార్టీ కూడా, అధికార పార్టీలో మేమున్న ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా గొప్పగా మెచ్చుకునే విధంగా పరిపాలన సాగించి దేశంలో ఉండే ప్రధానమంత్రులు కావచ్చు, రాష్ట్రపతులు కావచ్చు, వాళ్ళందరూ కూడా కొనియాడదగిన నేతగా ఆయన ఈరోజు ఎదుగుతూ ఇంకా మున్ముందు కూడా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చేసే విధంగా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయనకు ఆయురారోగ్యాలు ఇచ్చి ఏదైతే ప్రజలు ఈరోజు ఆయనకు అండగా ఘన విజయం సాధించి ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రిగా ఈరోజు కొనసాగుతా ఉన్నాయని తీసుకున్న నిర్ణయాలు ప్రతి ఒక్కటి కూడా ప్రజా సంక్షేమం కోసం అని కూడా తెలియజేస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించి ప్రజా జీవనంలో అవిశ్రాంతంగా కూడా ఆయన ఆఖరి నిమిషం వరకు కూడా ఈ యొక్క ప్రజా జీవనంలో గడపాలని మనస్ఫూర్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు